గుడ్ మార్నింగ్ డాడీస్. మనం ఈరోజు యూటిలిటీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఇచ్చేస్తున్నాం యూటిలిటీ అనేది. ఇక మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యూటిలిటీ కోసం ఇప్పుడు తీసుకునేది చాలా ఉన్నప్పటికీ ఇది యూటిలిటీ కోసం కొన్నింటిని సాయంత్రం ఈవినింగ్ యూటిలిటీ ప్లాన్ చేసాం. ఈవినింగ్ కల్లా మనం ఫస్ట్ యూటిలిటీని ఇచ్చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్యాక్స్ రెడీ చేస్తున్నాం. ఇవన్నీ మీకు తెలిసినవే, ఏది కొత్త ఐటమ్ ఉండదు, అంతా రోజు మీరు వాడుతున్నవే, రోజు వాడుతుంది. వాటికా వగైరా అన్నీ కూడా రోజు వాడుతుంది. ఇవే ఈరోజు సాయంత్రం మన బీసీటీ కాయిన్తో యూటిలిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈరోజు ఈవినింగే మన బీసీటీ కాయిన్స్తో కీబో ప్యాక్ యూటిలిటీలో తీసుకొస్తున్నాను. మీకు అది వీలుంటే లైవ్లోనూ లేకపోతే ఆ వీడియో చేసి మీకు పంపిస్తాను. ఈవినింగ్ మనం చేస్తున్నాం. కొంతమందిని ఇక్కడికే రమ్మని చెప్పాను. మన కిబో ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళ దగ్గర కాయిన్ యూటిలిటీ తీసుకున్నది, వాళ్ళు మనకి అకౌంట్ ఇచ్చింది అన్నీ కూడా మీకు తెలిసేలాగా దాన్ని ఓపెన్ చేస్తున్నాను. రేపటి నుంచి ఇప్పుడు ఎక్కడెక్కడైతే మార్ట్స్లోకి ఇవి వెళ్ళాయో ఆయా ప్రాంతాల్లో చేయొచ్చు. అంటే ఈ లోడ్ వెళ్ళడం లేట్ అవుతుంది. మన సంబంధించింది కాదు, అది ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆ డెలివరీకి సంబంధించిన వాళ్ళది అదంతా. కాబట్టి ఎవరైనా యూటిలిటీ అవుతుందా లేదా అనే దానికి మనం మొదలుపెట్టాం. మన యాప్లో 14th నుంచి యాప్లో మీరు కొనుక్కోవచ్చు. 14th నుంచి యాప్లో తీసుకున్నా చేస్తున్నాను. ఇప్పుడు 12కి ఇస్తాను, దాన్ని ఒక రోజు ముందే ఇచ్చేస్తాను. అలాగే 14th ఎందుకు వెళ్తున్నానంటే కొన్ని ఇక్కడ మనకి మీరు ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంది. మీ కాయిన్స్ని మీరు పట్టుకెళ్లాల్సి ఉంది. అది రేపటి నుంచి అవుతుంది. అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని తీసుకొని క్యూ లైవ్లో పెట్టాలి. ఇవి ఈలోగా వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందుకనే 14th నుంచి యూటిలిటీ తీసుకోవడం మొదలు పెట్టుకున్నాం మనం. అంటే మొదలు పెట్టడం అంటే పబ్లిక్ ఇచ్చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాను. రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అది దూరంగా ఉన్న వాళ్ళందరికీ పార్సిల్లో మీరు బుక్ చేసుకుంటే పంపించేలాగా మనం యాప్లో పెట్టాను. అలాగే మార్ట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరే వెళ్ళి అక్కడ ఉన్న వాటిల్లో మీరు సెలెక్ట్ చేసుకుని 3,000 రూపాయలు తీసుకోవచ్చు. అలాగే క్యూ ప్యాక్ కూడా అక్కడే తీసుకోవచ్చు. క్యూ ప్యాక్ని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. దాన్ని స్టార్ట్ చేయడం అంటే ఏం లేదు, ముందుకు ఇవ్వాలని చెప్పేసి మనం చూస్తున్నాం అంతే. సో మన కాయిన్ యూటిలిటీ అనేది ఈరోజు ప్రారంభం కాబోతోంది. ఓకే, మన కాయిన్ బర్న్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎన్ని కాయిన్స్ అయితే వచ్చాయి అన్ని కాయిన్స్ బర్న్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే డాడీస్ లేట్ అయింది. ఓకే, మళ్ళీ వాయిస్ ఇవ్వడానికి లేట్ అయింది, చెప్పడానికి మీతో మాట్లాడడానికి. ఇప్పుడు ఇది యూటిలిటీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకెక్కడి నుంచి క్రమేపీ కుమ్మేద్దాం. తర్వాత ఇంకా వేరే టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా తీసుకొస్తున్నాను. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే రకరకాలు షూస్ అని, ఇలాగ మిగతా శారీస్ అని, ప్లాస్టిక్ ఐటమ్స్ అని చెప్పాను కదా, అవి కూడా తీసుకొస్తున్నాను. రేపు ఆ పని మీద వెళ్తున్నాను. అందుకే ఇవాళ యూటిలిటీ స్టార్ట్ చేసేస్తున్నాను. అంటే వాటిలో కొన్ని కంపెనీలతో నేను ఇది వరకు మాట్లాడున్నాను. అక్కడికి వెళ్ళి అది ఫైనల్ చేసుకోరు. రెడీ అవ్వకుండా తీసుకొచ్చి గోడౌన్లో పెట్టుకుని అది ఉంచడం మంచిది కాబట్టి, ఆ మంచిది కాదు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి అది క్లోజ్ చేసుకుని వస్తున్నాను. అనేక రకాలుగా మనం ఈ యూటిలిటీని వీలున్నంత వరకు నేను 1.5 టైం పెట్టుకున్నాను. కానీ 1 year దాటకుండా మొత్తం ఎంత క్లోజ్ చేద్దామని చూస్తున్నాను. 1 year దాటకుండానే క్లోజ్ చేద్దామని చూస్తున్నాను. అందువల్ల మీరు మీ తాలూకా వర్క్లు ఏ ఉన్నాయో క్యూ లైఫ్లో
అవి మీరు వెళ్ళాల్సిన ఎవరైనా ఉన్నట్టయితే, ఆల్రెడీ అయినట్టయితే వెళ్ళండి. దాంట్లోకి వెళ్తే అంటే అలాగే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీ దగ్గర ఉన్న కాయిన్స్కి 2 దారులు ఇచ్చాను. ఒక దారి మన ట్రస్ట్ వాలెట్లో పెట్టుకోవడం, రెండవ దారి క్యూ లైఫ్లోకి వెళ్ళడం. క్యూ లైఫ్లోకి వెళ్ళాలంటే క్యూ లైఫ్లో ఐడి ఉండాలి. క్యూ లైఫ్లోకి వెళ్ళను నేను అని అనుకుంటే ట్రస్ట్ వ్యాలెట్లో మీరు పెట్టుకొని ఉండాలి. ఈ రెండింటిలో మీకు ఏది నచ్చినా చేయొచ్చు. ఇప్పటికే ట్రస్ట్ వ్యాలెట్లో సుమారు మనకి 3 లక్షల పైన పెట్టేశారు కాబట్టి హ్యాపీ. మేజర్ పార్ట్ వెళ్ళిపోయింది కాబట్టి మిగతా వాళ్ళకి కూడా మళ్ళీ నేను టైం ఇస్తాను. ఆ టైంలో మళ్ళీ మిగతా వాళ్ళందరూ పెట్టేసుకోండి. డైరెక్ట్గా ఏమని అడుగుతున్నారు అది కూడా. అలాగే మెర్జ్ చేసుకున్న అన్ని కూడా పెట్టేసి ఉన్నాయి. మ్యాక్సిమం 90% పైబడి మెజ్జాల్సిన ఉన్నన్ని పెట్టారు. ఇక మిగిలినవన్నీ ఒక్కొక్కటిగా ఫోన్ నెంబర్లు లేవు, పాస్వర్డ్ మర్చిపోయాం, యూజర్ నేమ్ మర్చిపోయాం, ఎవరి పేరు మీద ఉందో మర్చిపోయాం, లేకపోతే మా తాలూకు సీనియర్ మాకు ఇవ్వలేదు. ఇలాంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మొదటి నుంచి ఆయన దగ్గరే పాస్వర్డ్ ఉన్నది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వాటన్నింటికి పరిష్కారం ఒక్క రోజులో దద్దమని చేసిస్తే అవదు. చాలా సున్నితమైన విషయం, చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే అవతల వ్యక్తి ఇప్పుడు మీరు అకౌంట్ తీసుకోండి అని ఇవాళ మీకు ఓకే చేస్తాడు అనుకో, ఒక కేసులో ఓకే చేసిన తర్వాత రేపు మనకి బీసీటీ కూడా 10 కోట్ల కాయిన్స్తో లాంచ్ చేస్తున్నాం. లాంచ్ చేయడం మీన్స్ లిస్టింగ్లో పెడుతున్నాను. నేను చెప్పాను కదా దాన్ని ఏంటి, అందుకే 1 year లోపే దీన్ని క్లోజ్ చేద్దామని నేను తపన పడుతున్నది కూడా దానికోసమే. 1 year లోపల క్లోజ్ చేద్దాం. దానికి అవసరమైతే డాడీ కాయిన్స్తో కూడా స్వాపింగ్ అంటే మార్చుకుందాం. ఆ వాళ్ళ రేట్ని బట్టి లాంచింగ్ మన లిస్టింగ్లో అయిపోయి మన మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వాపింగ్ చేసుకుందాం. అలాగే ఎవరికైనా కవర్ చేస్తే అది తీసుకుంటారు. మరి ఇప్పుడు అనేక ప్రొడక్టులు తీసుకొస్తున్నాం, అనేక రకాల ప్లాన్లు ఉన్నాయి కాబట్టి ఈ వాటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి కూడా వెళ్తాయి. కాబట్టి 1 year లోపు క్లోజ్ చేయడానికి మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ ప్లాన్లో భాగంగా మనం ఈ 10 కోట్ల కాయిన్స్తో మనం లాంచ్ చేసే పార్ట్ ఉంది. మరి అలా ఉన్నప్పుడు ఈరోజు తక్కువ ఉన్నాయి, 200 ఉన్నాయి కాయిన్స్, 200 300 ఉన్నాయి, ఈ 300 కాయిన్స్ పోతే చాలు నాకు అని వాళ్ళు అనుకోవచ్చు. మీకు ఇచ్చేస్తారు. అది ఏం బాబు తీసుకోమా నాకు ఏదైనా మీరు ఎవరి దగ్గర అకౌంట్ కొనుక్కొని ఏదైనా చేసినట్టయితే చాలా క్లారిటీగా రాసుకొని అకౌంట్ తీసుకోండి. తర్వాత ఏ తగువులు వచ్చినా నాకు సంబంధం లేదు. ఇందులో ఎవరి అకౌంట్ ద్వారా వెళ్ళిందో ఆ అకౌంట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకే దీని తాలూకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దీని రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మీరు క్లియర్గా చూడండి. ఎందుకంటే మరి బీసీటీ కాయిన్ వస్తుంది మనది, అది 10 కోట్ల లోపే ఉంటాయి. మరి దాని రేట్ ఎలా పెరుగుతుందండి మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. మీరు విజ్ఞులు కాబట్టి, ఇందులో చాలా మంది తెలివైన ఉన్నారు. ఇక 2 డాడీ కాయిన్ వస్తుంది. ఇది కేవలం 2.5 కోట్లే. కానీ మనం పోటీ పడేది ఎవరితోటి? బిట్ కాయిన్తో పోటీ పడినప్పుడు ఇది బర్నింగ్ ఆప్షన్లో కొన్ని మెలకువలు నేను పాటిస్తున్నాను. మనమే కొంత బర్న్ చేసేద్దాం లిస్టింగ్కి వెళ్ళక ముందే. బిట్ కాయిన్ ఉన్నది 2,10,00,000. వీలు ఉంటే దానికంటే దిగువని పెడతారని ఉంది. దానికంటే తక్కువ కాయిన్స్ తోటే మనం లిస్టింగ్లోకి వెళ్ళాలనే ఆలోచన ఉంది నాకు. మరి అలాంటి ఆలోచనతో వెళ్ళినప్పుడు కాయిన్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఫస్ట్ టైం రెడ్ ఎక్స్చేంజ్లో నేనే బలవంతాన్ని ఎక్స్చేంజ్ ఆపించాను మన దాన్ని. ఎందుకు? అప్పటికే 35,000కి వెళ్ళిపోయింది అది. ఇంక మళ్ళీ అదే స్పీడ్లో అలాగే కంటిన్యూ చేసి వెళ్ళిపోతే ఇక్కడ మన దగ్గర ఉన్నాయి కాయిన్స్ ఇవి కాబట్టి ఇంకా నేను మనం ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఈ సిస్టమ్ బాగాలేదు. ఒకటైతే ఆ కాయిన్ ఎవరి దగ్గర తయారు చేసినా వాళ్ళతో కొంచెం ప్రాబ్లం అయింది, మీకు చెప్పాను. అది అందుకోసం ఆపాను. మరి ఇప్పుడు మనం లిస్టింగ్ చేస్తున్నాం. ఈ లిస్టింగ్లో ఏం జరుగుతుంది? 50 లక్షలకు పైబడి మనం ఉన్నాం. మనం అందరం ఇప్పుడు ఆ కాయిన్ అమ్ముకోవడానికి వెళ్ళాలా, ఆ ఎక్స్చేంజ్లోకి మనం వెళ్ళాలా.
వెళ్ళేలాగే ఇప్పుడు నేను ఈ డాడీ కాయిన్ ఇచ్చినప్పుడు చేస్తున్నాను. మీకేం ఖర్చు అవ్వకుండా, మీకు ఇబ్బంది లేకుండా ఇస్తున్నాను. అంటే వీళ్ళు 50 లక్షల మంది వస్తారు, కాయిన్ తీసుకోవాలి కదా. ఎవరు వదిలేరు. కావాలంటే ఈ కాయిన్ కోసం మీలో మీకు నా కాయిన్ పోయిందని గొడవ వస్తుంది, కానీ నా అకౌంట్ లో 500 రూపాయలకే ఇచ్చాను, కానీ ఈ రోజేమో 1000 రూపాయల కాయిన్ వస్తుంది. ఇన్ని రకాలుగా యూటిలిటీ ఉన్నా సరే మరి అప్పుడు నాకు నా అకౌంటే కావాలనే వాళ్ళు ఖచ్చితంగా పెరుగుతారు. నాకు నిన్నటి నుంచి వస్తున్న ఫోన్లు కానీ మెసేజ్లు కానీ దాంట్లో నాకు క్లియర్ గా క్లారిటీ ఉంది. అందరికీ కాయిన్ కావాలి, ఎవరికి డబ్బులు అవసరం లేదు, డెఫినెట్లీ కావాలి అందరికీ. కాబట్టి అకౌంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అకౌంట్ ను మీరు జాగ్రత్త చేసుకోండి. మరొక అకౌంట్ తీసినప్పుడు ఇంకా జాగ్రత్తగా తీసుకోండి. మరి 50 లక్షల పైబడి మనం ఉన్నాం, ఓకే. మరి మీరు క్యూ లైఫ్ లో ఉంటే మీరుకి కానీ వెనక కొంచెం మంచి వాళ్ళు మీరు వేసి ఉంటే మీ తాలూకా ఎంతమంది ఏ లెవెల్ ఉన్నారో చూసుకోండి. అదురుతోంది, సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఈ యూటిలిటీ ఇచ్చిన తర్వాత మన క్యూ లైఫ్ లోనే రేపు 14 తర్వాత నుంచి చాలా ఈజీ ప్రాసెస్ లో తీసుకెళ్తున్నాను, చాలా ఈజీగా. మరి ఆ ప్రాసెస్ లోకి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా స్పీడ్ అవుతుంది. మరి ఈరోజు దాంట్లో గిఫ్ట్లు కూడా ప్రకటించాను. మళ్ళీ 2వ లెవెల్ 3వ లెవెల్లో మంచి గిఫ్ట్లు పెట్టాను. ఇంకా 4వ లెవెల్ ఉంది, 5వది ఆల్రెడీ చెప్పాను. అవి వరుసగా తీసుకెళ్తాను. ఇది కాకుండా క్యూ లైఫ్ తాలూకా ఈ కమ్యూనిటీ పెరగడం కోసం, అద్భుతంగా పెరగడం కోసం కొన్ని జాతరలు తీసుకుంటాను, కొన్ని ప్లాన్స్ చేస్తున్నాను. దీనివల్ల సింపుల్ గా ఇది 50 లక్షలు, అది 50 లక్షలు, 1 కోటి మంది వచ్చారనుకోండి. ఎక్కువ ఆలోచించవద్దు, 1 కోటి మంది వచ్చారనుకోండి, మన టార్గెట్ వేరు. 1 కోటి మంది ఒక కాయిన్ లాంచ్ అవ్వకముందు ఆ కాయిన్ పట్టుకొని అందులోకి దిగితే, లాస్ట్ టైం చేసినట్లునప్పుడు మీరు కాయిన్ పట్టుకొని దిగలేదు, మీరు కాయిన్ కొనుక్కున్నారు ఐడియా ఉన్నోలే. అప్పటికి ఇప్పటికీ మీకు అపారమైనటువంటి మెలకువలు, దానికి సంబంధించిన సబ్జెక్టు మీకు తెలిసింది. కానీ అప్పుడు ఇంత సబ్జెక్ట్ ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళు కొనేవారు, కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళు కొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, సబ్జెక్ట్ తెలిసింది, విషయం తెలిసింది. 1 కోటి మందితో అక్కడ వెళ్లే ప్లాన్ లో మనం ఉన్నాం. ఎంతమంది దాంట్లో చేరొచ్చు,